హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో మనం అనుకున్న లెవెల్ 22,171 దీని మీదే ఓపెన్ అయింది. అండ్ ఇది కూడా మనం ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం. ఓపెన్ అవ్వడమే దీని మీద ఓపెన్ అయ్యి మనకి ఓపెన్ హై వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, నార్మల్గా 22,282ని క్రాస్ చేసి అండ్ ఇది ఈ ఓపెన్ హైని కూడా క్రాస్ చేసింది. రేపేం కావచ్చు, ఫర్ సపోజ్ ఇది ఇట్లాగే కొనసాగితే అంటే మీన్స్ బులిష్ ట్రెండ్లోనే వెళ్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 22,418. సో బేసిక్గా ఇది క్రాస్ కావద్దు, ఇది క్రాస్ అయినా ఇది అయితే అసలు క్రాస్ కావద్దు. 22,482 అంటే నియర్లీ 22,500కి దగ్గరలో ఉంది. సో ఈ లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ బేసిక్ ఇవ్వాలి, రిజెక్షన్ రావాలి, బట్ రిజెక్షన్ రాలేదు. సో ఈ టూ లెవెల్స్లలో మంచి స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక ఇంకా బుల్లిష్ మూమెంటం అయితే ఇది మనకి ఫైనల్ టార్గెట్ అవుతుంది 22,600. డౌన్ సైడ్కి వచ్చేసరికి సో ఇదే మనకి ఫస్ట్ మెయిన్ లెవెల్ 22,286. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మనకి 22,171 వస్తుంది. ఇది కూడా క్రాస్ అయితే 22,000 ఈజ్ అ మెయిన్ సపోర్ట్. బట్ ఈ లెవెల్ దగ్గరే మనకి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 22,167. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ థింగ్. సో ఇక్కడ సో సేమ్ థింగ్, ఇది కూడా ఓపెన్ హై, బట్ ఇది ఓపెన్ హైని ఇంకా క్రాస్ కాలేదు. సో రేపు ఏంటంటే ఈ టూ టార్గెట్స్ ఉన్నాయి. వన్స్ వీటి మీద కనుక ఓపెన్ అయితే మనకు వచ్చే టార్గెట్ 48,479, 48,590. బట్ అంతవరకు వెళ్ళదని నేను అనుకుంటున్నాను. సో మనకి మళ్ళీ ఈ ప్లేస్లో ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ రావాలి, లేదంటే గ్యాప్ అప్ దీని మీదే ఓపెన్ అయితే మళ్ళీ మనం మంచి బుల్లిష్ మొమెంటంలో ఉండొచ్చు. ఈ టూ టార్గెట్స్ 48,488 అండ్ 48,634. నెక్స్ట్ డౌన్ సైడ్కి వచ్చేసరికి ఇది మనకి మెయిన్ లెవెల్. వన్స్ ఇది క్రాస్ అయిందంటే సో మెయిన్ సపోర్ట్ 47,634, ఇది మంచి సపోర్ట్ లెక్క వర్క్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకి వచ్చేది 47,500. ఇది కూడా క్రాస్ అయితే బెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 47,329. అండ్ ఫినాన్స్కి వచ్చేసరికి సో ఫినాన్స్లో ఇవాళ యా సో ఈ లెవెల్ అనుకున్నాం, ఈ లెవెల్ మీద ఓపెన్ అయింది. అండ్ కింద సపోర్ట్ అనుకున్నాం 21,204, ఇది కూడా మంచి సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇది కూడా ఓపెన్ హైని క్రాస్ చేయలేదు. ఒకవేళ కనుక దీని మీద ఓపెన్ అయితే 21,412. అండ్ రేపు ఫినాన్స్ది ఎక్స్పైరీ కూడా ఉంది. సో వోల్టాలిటీస్ ఎక్కువ ఉంటాయి. దీన్ని ఒకవేళ కనుక దీని మీద కనుక ఓపెన్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 21,496. ఇక్కడ మంచి రిజెక్షన్ రావాలి. ఒకవేళ కనుక ఇది క్రాస్ కాలేకపోతే మనకి నెక్స్ట్ టార్గెట్ 21,592. డౌన్ సైడ్కి వచ్చేసరికి మనకి మెయిన్ సపోర్ట్ వచ్చి 21,205 అంటే 21,200. ఒకవేళ ఇది క్రాస్ అయితే మంచి సపోర్ట్ అంటే బేసిక్ ఇదే బెస్ట్ సపోర్ట్ అవుతుంది 21,200. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చి 21,096. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇవాళ టోటల్గా సైడ్ వేస్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ వేస్లోనే సో ఓపెన్ అవ్వడం ఇక్కడ ఓపెన్ అయింది, ఈ లెవెల్ని క్రాస్ చేసింది మనం అనుకున్న లెవెల్ని. సో ఇక్కడే సైడ్ వేస్ వచ్చింది. సేమ్ థింగ్ ఒకవేళ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 10,659 అంటే డౌన్ సైడ్కి వస్తే 20,659, ఇది మంచి సపోర్ట్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది మనకి మెయిన్ టార్గెట్ అవుతుంది అంటే రెసిస్టెన్స్ అవుతుంది. వన్స్ ఇది క్రాస్ అయితే మాత్రం ఈ లెవెల్కి వస్తుంది. లేదంటే ఓపెన్ అవ్వడమే దీని మీద ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 10,791, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 10,843. ఇవాళ సో బేసిక్గా నేను తీసుకోవాలనుకున్నది ఓన్లీ వన్ ట్రేడే. మనం అనుకున్నట్టుగా వన్ ట్రేడే తీసుకోవాలనుకున్నాం. బట్ కాకపోతే అన్ఫోకస్డ్ ఫింగర్స్ వల్ల ఇది ఇట్లా జరిగిపోయింది. ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఫిన్ నిఫ్టీ ఫస్ట్ 10 o'clockకి తీసుకోవాలనుకున్నాను. ఇవి రెండు సేమ్ పాయింట్లో ఉన్నాయి. అంటే నేను బై చేసింది రెండింటిని 92 రూపీస్ దగ్గర. సో అంటే ఇక్కడ హెడ్జ్ తీసుకున్నాను. హెడ్జ్ తీసుకొని నేను అనుకున్నది ఏంటంటే ఫినాన్స్లో సో ఏంటంటే రైట్, సో ఇక్కడ ఈ ప్లేస్లో సో నేను ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో తీసుకున్నాను. సారీ ఈ ప్లేస్లో కాదు, ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో తీసుకున్నాను. ఏంటంటే మార్కెట్ ఒకసారి కిందికి వస్తుందని అనుకున్నాను. వచ్చిన తర్వాత పీని బుక్ చేయాలి, దాని తర్వాత నేను ఏం చేయాలి మళ్ళీ సిని కంటిన్యూ చేయాలి. బట్ ఏంటంటే సో అట్లా తీసినప్పుడు ఏంటి ఫస్ట్ నేను పీని బుక్ చేయాలి. బట్ ఏం చేసిన నేను సిని బుక్ చేసినాను. సిని బుక్ చేసేసరికి ఇప్పుడు పిఈ ఎట్లాగూ దాన్ని అంటే మీన్స్ మనం అనుకున్న టార్గెట్ ఇందులో వచ్చింది.
సో ఇది బుక్ చేసి ఇది కంటిన్యూ చేయాలనుకున్నా. బట్ బుక్ చేయడమే దీన్ని బుక్ చేసినాక దీన్ని కంటిన్యూ చేయడానికి లేదు. అందుకే ఇది ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకెళ్ళాను. బ్యాంక్ నిఫ్టీలో సో ఎగ్జాక్ట్‌గా ఈ ప్లేస్‌లో సంథింగ్ ఈ ప్లేస్‌లో మనం అనుకున్న లెవెల్ ఉంది గదా! ఈ లెవెల్ దగ్గర బుక్ చేసినా. సారీ, ఈ లెవెల్ దగ్గర నేను సీఈ తీసుకున్నాను. దాని తర్వాత 20 పాయింట్స్‌ని బుక్ చేశాను. థాంక్ యూ.